అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. ఈ రోజు మనం మియాపూర్ శాంతినగర్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్ చూడడానికి వచ్చాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్ట్ ది వీడియో. కమ్ ఆన్. అండ్ ఇది పార్కింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా వచ్చింది. మనం ఈజీగా కార్స్ అనేది పార్క్ చేసుకోవచ్చు. అది ఎంట్రన్స్ అటు సైడ్ నుండి. సో ఇక్కడ మనకి లిఫ్ట్ ఇచ్చారు. అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది లిఫ్ట్. 1 month పడుతుంది అంటే మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. అండ్ మనం స్టెప్స్ త్రూ వెళ్దాం. మనం వెళ్ళేది ఇప్పుడు 2nd ఫ్లోర్కి. టోటల్ మనకి అపార్ట్మెంట్ మొత్తం 4 floors ఉన్నాయి. ఆ ప్రతి ఫ్లోర్లో ఒక ఫ్లాట్ ఉందన్నమాట. మనం ఇప్పుడు వెళ్తుంది 201 ఫ్లాట్కి. సో 2nd ఫ్లోర్కి వెళ్ళాలి. ఇది లివింగ్ రూమ్ అండి. అండ్ మనకు సీలింగ్ చూసుకుంటే కూడా చాలా సింపుల్గా ఇచ్చారు. చూడ్డానికి కూడా నీట్గా కనిపిస్తుంది. ఇది టీవీ యూనిట్. అండ్ మనకి ఇటు సైడ్ స్పేస్ కూడా ఇచ్చారు. మేబీ ఇక్కడ వెంటిలేషన్ కోసం విండో ఇస్తారేమో. ఇది పూజ గది కూడా స్పేషియస్గా ఉంది. చెప్పాం కదా, ఇంకా వర్క్ మొత్తం అయ్యేసరికి ఇంకో 1 month పడుతుంది మనకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. ఇది ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ప్లాట్ఫామ్ వచ్చేసి మన గ్రానైట్ ప్లాట్ఫామ్ వచ్చింది. అండ్ కింద సిలిండర్స్ కానీ బౌల్ కానీ పెట్టుకోవడానికి మనకు స్పేస్ కూడా ఇచ్చారు. ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ కోసం విండో అనేది ప్రొవైడ్ చేస్తారు అనుకుంటా. ఇది వాష్ ఏరియా. యాంటీస్కి టైల్స్తో వచ్చింది అనమాట వాష్ ఏరియా. ఇది డైనింగ్ హాల్. మనకి డైనింగ్ హాల్ అయితే చాలా 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 స్పేషియస్గా వచ్చింది. మనం ఎంత పెద్ద డైనింగ్ టేబుల్ అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు ఇక్కడ. ఇది మాస్టర్ బెడ్రూమ్. మనకి సీలింగ్ కూడా ఇక్కడ కూడా సింపుల్గానే ఇచ్చారు. మనకి వెంటిలేషన్ కోసం 2 sides స్పేస్ అనేది ఇచ్చారు. ఇది వాష్రూమ్. ఇది కిడ్స్ బెడ్రూమ్. మనకు వెంటిలేషన్ కోసం కూడా ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చారు. ఇది వాష్రూమ్ కి మొత్తం టైల్స్ తోని డిజైన్ చేశారు. ఇది గెస్ట్ బెడ్రూమ్ అనమాట. మనకి వెంటిలేషన్ కోసం ఇక్కడ కూడా స్పేస్ ఇచ్చారు. మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. అండ్ ఇది వాష్రూమ్. మనకి ప్రతి వాష్రూమ్లో యాంటీస్కి టైల్స్తో ఇచ్చారు. అండ్ మనకి వాల్స్కి కూడా టైల్స్ అనేది డిజైన్గా ఇచ్చారు. మనకి లివింగ్ రూమ్ అనేది 3 BHKది స్పేషియస్గా వచ్చింది. అండ్ ఈస్ట్ ఫేసింగ్తో కూడా వచ్చింది కదా. మనకి డైనింగ్ ఏరియా కూడా చాలా చాలా స్పేషియస్గా వచ్చింది. మాస్టర్ బెడ్రూమ్ కానీ, కిడ్స్ బెడ్రూమ్ కానీ, గెస్ట్ బెడ్రూమ్కి మూడింటికి కానీ మనకి అటాచ్డ్ వాష్రూమ్స్ ఇచ్చారు. మన సీలింగ్స్ కూడా చాలా సింపుల్ అండ్ నీట్ లుకింగ్తో ఫినిషింగ్తో వచ్చాయి. మనకి దేవుడి గది సపరేట్గా ఇచ్చారు. అట్ ద సేమ్ టైం ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారు. సో ఈ ఫ్లాట్ గురించి మరికొన్ని డీటెయిల్స్. మనకి GHMC అప్రూవల్తో ఈ అపార్ట్మెంట్ అనేది కట్టడం జరిగింది. అండ్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి మనకి 1930. న్యూ DS వచ్చేసి 227 స్క్వేర్ యార్డ్స్ వచ్చింది. మనకి ఎంట్రన్స్ గేట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్తో వచ్చింది. అండ్ మన ఫ్లాట్స్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్తో వచ్చాయి. అండ్ మన ఈ అపార్ట్మెంట్కి ఎమ్యూనిటీస్ చూసుకుంటే మనకి బోర్ అండ్ మంజీరా వాటర్ ప్రొవైడ్ చేస్తున్నారు. CC కెమెరాస్ అండ్ కార్ పార్కింగ్ ఉంది, లిఫ్ట్ ఉంది, పవర్ బ్యాకప్ కూడా ఉంది. మనకి లొకేషన్కి 1 kilometers డిస్టెన్స్లో సిద్ధార్థ్ హాస్పిటల్, లక్స్ హాస్పిటల్ అండ్ అర్చన హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ లొకేషన్కి 3 kilometers డిస్టెన్స్లో మనకి స్కూల్స్ వచ్చేసి అదితి మాంటెసరీ ఇంటర్నేషనల్ స్కూల్, సిల్వర్ రివర్ స్కూల్, శ్రీ అశ్వత పబ్లిక్ స్కూల్స్ ఉన్నాయి. అండ్ మనకి ఇక్కడ నుంచి 4 లొకేషన్ నుంచి 4 kilometers డిస్టెన్స్లో మనకి మియాపూర్ మెట్రో స్టేషన్ ఉంది. అండ్ 7 kilometers డిస్టెన్స్లో ORR కూడా ఉంది. సో చూసారు కదా 3 BHK ఈస్ట్ ఫేస్ అపార్ట్మెంట్ని. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడడానికి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హరిప్రియ ప్రాజెక్ట్స్. మీరు కూడా ఏదైనా
ప్రాపర్టీని అమ్మాలన్నా కొనాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి డయల్ చేసేయండి.